ప్రపంచంలోనే అతి పెద్ద బర్మా టేకు జాతి మహావృక్షం ఇది. 21 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవార్యం కలిగిన టేకు దుంగ. దాని వయసు సుమారు 1000 నుండి 1500 సంవత్సరాలు. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అరుదైన ఈ టేకు దుంగను అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వారు బర్మా ప్రభుత్వం జరిపిన వేలంలో భారీ మొత్తంలో ఖరీదు చేసి దక్కించుకున్నారు. ఈ చెట్టును వ్యాపార నిమిత్తం కోసి ముక్కలు చేయకుండా భావి తరాలకు దీని భవ్య రూపాన్ని పదిలపరచాలని, చెడగొట్టకుండా దీనిని అద్భుతమైన శిల్ప కళాఖండంగా తీర్చిదిద్ది రాబోయే తరాలకు ప్రదర్శన యోగ్యమైన రీతిలో అందించాలనే సదుద్దేశంతో ఈ విశేషమైన వృక్ష ఖండాన్ని శిల్పంగా చేయించాలని సంకల్పించారు. దీనిని శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 6వ శ్లోకము స్ఫూర్తిగా తీసుకొని గిరిధర్ గౌడ్ చేత ప్రణాళిక ప్రకారం శిల్పాన్ని పూర్తి చేశారు. దేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, పృథా కుమార, లక్షలాదిగా గల నానావిధ దివ్యములను పలు వర్ణమయములను అగు నా వైభవోపేతమైన రూపమును దర్శించుట. ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలను గాంచును. అలాగుననే ఇది వరకెన్నడును ఎవ్వరును కనని వినని పలు అద్భుత విషయములను గాంచుము. ఇందులో పెద్ద చిన్న శిల్పాలు కలిపి సుమారుగా 84 వరకు ఉన్నాయి.